శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మజాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వలన ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం మాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యారాశి శుక్రగ్రహానికి నీచరాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యారాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలగకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచరాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అంటే జనరల్గా ఈ మకర రాశి వారికి శని అధిపతి అవ్వటం వల్ల వాళ్ళ జీవితం చాలా స్లో అండ్ స్టడీగా వెళ్తుంటుంది. ఒక సమస్య వస్తే అది చాలా కాలం వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని శుక్రుడు సబ్స్టిట్యూట్ చేస్తుంటాడు అన్నమాట. శుక్రుడు ఈ రాశి వారికి పంచమ దశమాధిపతిగా ఉండడం వల్ల ఏంటంటే ప్రధానంగా వారిలో ఉన్నటువంటి టాలెంటు, నైపుణ్యం, కళాకారుడు కానీ ఏ వృత్తిలో నైపుణ్యం ఉంటుంది, ఏ వృత్తిలో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇవన్నీ పంచమ స్థానంలో శుక్రుడు కారకత్వం వహిస్తున్నాడు వీళ్ళకి. అలాగే దశమం కాబట్టి వృత్తి, జీవన విధానం, ఏ వృత్తిలో వీళ్ళు జీవిస్తారు అన్నది కూడా శుక్రుడే వీళ్ళకి నిర్ణయించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఆగస్టు 1వ తారీఖు వరకు. అంటే ఎప్పుడైనా అష్టమ స్థానంలో ఏ గ్రహం వచ్చినా దానికి సంబంధించినటువంటి విషయాల్లో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ దశమాధిపతిగా వృత్తిపరమైనటువంటి చేంజెస్ అన్నది ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. సడన్గా వృత్తిలో గ్యాప్ రావడం కానీ,
వృత్తి మానివేసి వేరొక వృత్తిలో కంప్లీట్గా చేంజ్ అవ్వడం జరుగుతుంటుంది. ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాడు, ఇంకో వ్యాపార రంగంలోకి వెళ్ళాడు, ఈ విధంగా వృత్తిపరంగా సడన్గా చేంజ్ రావడం జరుగుతుంది. అయితే కేతువుతో కలిసి ఉండడం వలన ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంటాడు. ఉద్యోగం అయితే మానేస్తాడు, చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. ఏం చేద్దామన్న ఆలోచనలో సమయం గడుస్తూ ఉంటుంది. ఏదో అక్కడ లేకుండా ఈ మనీ అంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ ఉద్యోగం మానేతలు వచ్చిన ధనం, ఈ దాచుకున్న ధనంతో ఖర్చు పెట్టడం ప్రస్తుతం జరుగుతుంది. అలాగే ఏంటంటే కొంతవరకు ఏదో అక్కర్లేని కాలక్షేపాలు, ఇతరుల విషయాల్లో కళ చేసుకోవడం, స్త్రీలతో విరోధం, కుటుంబ సభ్యులతో విరోధాలు, ఇవన్నీ చికాకులుగా ఉంటే ఏదన్నా ఆగస్టు 1 తర్వాత 9వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఏదైనా భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు ఆ కారకత్వం ద్వారా జాతకుడికి అదృష్టం రావడం జరుగుతుంది. ప్రధానంగా మరి ఎక్కువగా ఈ శుక్రుడు స్త్రీలకి తొందరగా తన ఎఫెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ మకర రాశిలో స్త్రీలు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, లేదంటే వివాహపరంగా వివాహం చేసుకొని వేరే కంట్రీయో వేరే రాష్ట్రం వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇది మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ఇప్పటిదాకా మీరు అనుకున్నది ఒకలా ఉంటుంది, ఆగస్టు 1 నుంచి మీ యొక్క ఆశయం పూర్తిగా మారిపోతుంటుంది. ఏదో విధంగా జీవితంలో రాజీ పడి అక్కర్లేని కోరికలన్నీ పక్కన పెట్టి వచ్చిన దాంతో సంతృప్తి పడదాం అన్న విషయంలో ఉంటుంది. అంటే ముందు ఈ గండం నుంచి బయటపడితే చాలు అన్న విధంగా. ఎందుకంటే శని ఈ శుక్రుడిని కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడిని చూడటం వల్ల కంప్లీట్గా మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు లాభస్థానంలో కూడి ఉండడం వలన ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా కొంతవరకు పరిహారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం అనేది మంచిది. అంటే నెమ్మదిగా ఈ సెప్టెంబర్ 2వ తారీఖు తర్వాత శుక్రుడు మరి తులారాశిలో స్వక్షేత్రంలోకి రావడం, ఇది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్వక్షేత్రం అవడం వల్ల శుక్రుడు చాలా ఉపయోగపడుతుంటాడు కాబట్టి. బట్ ఏదైనా ఈ రాబోయే సెప్టెంబర్ 2 వరకు కూడా ఈ రాశివారు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే దాని తర్వాత మీకు ఒక మంచి బెటర్ లైఫ్, దశమంలో శుక్రుడు రావడంతో గతంలో పోగొట్టుకున్న వైభవం తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. ఉన్న దాంట్లోనే అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైనటువంటి పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు. ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తామర పువ్వులు అంటారు, అంటే కలవ పువ్వులు అని కూడా అంటారు, వాటితో ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పువ్వులతో అర్పించడం. వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పువ్వుల్ని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం విధంగా అక్కర్లేదు, మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్క చెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు అంటే మీకు తారాబలం చూసుకొని ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవలసి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి
అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి. 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఇది చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 6 గులాబీ పూలు, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు, జాంగిరి కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే, చిన్నపిల్లలు అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా మీ కుటుంబ సభ్యుల్లో పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళు పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం, ఇటువంటి సౌభాగ్య వస్తువులు, ఈ పెళ్ళికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడి యొక్క దోష పరిహారం అవుతుంది. అందువలన ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏమీ లేదు, వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్గా మీ శుక్రుడు జనరేట్ అవటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే చెప్పులు కూడా మరీ పాత పడిపోయినట్టు వాడకూడదు, ఏదో 3 నెలలకు 6 నెలలకు చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీకు లక్ష్మి ఆటోమేటిక్గా వరించి ఎప్పుడూ శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.